అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 6వ తిరువాయిమొഴി మాలుక్కు. ఆళ్వార్ నాయికి కిందటి తిరువాయిమొഴి తిరుత్తలై విల్లి మంగళం పెరుమాళ్ విషయంలో వ్యామోహపడి ఉన్నది. అలాంటి ఆళ్వార్ నాయికి వ్యామోహపడటం మాత్రమే, మోహపడి ఉండటం మాత్రమే కాదు, తనకున్నటువంటివన్నీ ఒక్కొక్క దాన్ని కోల్పోతోంది అని. కంకణాలను కోల్పోయింది, గౌరవాన్ని కోల్పోయింది, తిరుమేనిని కోల్పోయింది, సిగ్గును కోల్పోయింది, ఇలా అన్నింటి జ్ఞానాన్ని కోల్పోయింది. ఒక్కొక్క పాసురంలో మా అమ్మాయి ఒక్కొక్క దాన్ని కోల్పోతోంది అని తల్లిగారు చెప్తున్నటువంటి పాసురాలు. అందులో 9వ పాటు 9వ పాసురం. స్వర్పమై నీన్ముడి పూంతంటుడాయర్కు మర్పొరు తోడుడై మాయ పిరానుకు நெப்பன பல்லுருவாய் நிற்குமாயர்க்கு என் கற்புடை ஆட்டி இழந்தது கட்டே. பொற்பமை பொற்பు అమై నీల్ముడి. పొర్పు అమై అంటే ఏంటి? సౌందర్య. పొర్పు అంటే సౌందర్యము, అమై అంటే అమరి ఉన్నటువంటి, నీళ్లు దీర్ఘమైనటువంటి ముడి కిరీటాన్ని. పూతంతుడాయర్కు అలాంటి కిరీటాన్ని స్పృహణీయమైనటువంటి చల్లనైనటువంటి తిరుత్తుజాయమాలని గల వాడు. అంటే అందంగా ఉన్నదట, ఆ కిరీటం బాగా పెద్దదిగా ఉన్నదట. చూడగానే అబ్బాయి ఎంత బాగుంది ఈ కిరీటం అన్నట్లుగా ఉన్నటువంటి ఆ కిరీటానికి చల్లనైనటువంటి తిరుత్తుజాయమాలను ధరించి ఉన్నట్ట ఆయన. అది పొప్పమై నీల్ముడి పూంతంతుడాయర్కు అని అంటే అదనమాట అర్థం. మల్ పొరు తోళుడై మాయం పిరానుకు. మల్ పొల్ తోళుడై, మల్లంటే మల్లులతోటి యుద్ధము చేసినటువంటి భుజాలు గల ఆశ్చర్యభూతుడు. అంటే భుజాలు కలిగినటువంటి ఆశ్చర్యం, మల్లులతో యుద్ధం చేయగలిగినటువంటి బలం కలిగిన భుజాలు కలిగిన వాడు అని. మాయం పిరానుకు నిర్పన పోడుతోడే మాయం పిరా నిర్పన పల్వురువాయ్ నిర్కుమ్మాయర్కు. నిర్పన పల్వురువాయ్ అంటే జంగమ స్థావర రూపాలుగా ఉన్నటువంటి, పల్వురువాయ్ అనేక విధములైనటువంటి వస్తువులకు అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. నిర్కుం ఉరువాయి నిర్కుం అంటే అంతర్యామిగా ఉన్నటువంటి మాయర్కు. ఆ స్వామికి ఏం జరిగింది? ఆ స్వామికి మా అమ్మాయి ఎన్ కత్పుడై ఆట్టి రందదు. ఎన్ కత్పుడై ఆట్టి మా అమ్మాయి ఎలాంటమ్మాయి అంటే వాని యొక్క దోషములు వాడును. వాని యొక్క దోషముల చేత అస్పృష్టుడైనటువంటి ఆశ్చర్యభూతుడైన శ్రీయప్పతిని ఆశపడి, అంటే అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, అంతర్యామిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క దోషాలని అంటకుండా ఉన్నటువంటి ఆ స్వామిని ఆశపడింది మా అమ్మాయి. కత్పుడై ఆట్టి అంటే బుద్ధిమంతురాలని మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయి ఎజందరు పోగొట్టుకున్నది. ఏంటో తెలుసా? కట్టే. కట్టు అంటే లోక మర్యాదని పోగొట్టుకుంది. కిందటి పాసనలో ఒక పాసనలో స్త్రీత్వాన్ని పోగొట్టుకుంది అన్నారు. ఇప్పుడు లోక మర్యాదను కూడా పోగొట్టుకున్నది అని చెబుతున్నారు ఈ పాసనంలో. ఆరాయిరప్పటి అంటే తాత్పర్యం ఉన్నది కదా. ఓ జై శ్రీమన్నారాయణ. నేను 10వ పాసురం సేవించానమ్మా. 9వ పాటు కదా మనం సేవించాల్సింది. పాపం మిమ్మల్ని లాక్ చేయటం వల్ల మీరు ఎవరు చెప్పట్లేదు. 9 మాన్బమై కోలస్తు ఎమ్మాయ కురడర్కు தேன் சுடற்குன்னன்னா செஞ்சுடர் மூர்த்திக்கு பான் வெறும் தோத்தத்து எங்கா குத்த நம்பிக்கு என் பூங்குனை மென்முலை தோத்தது பொற்பே. மாண்பமை கோலத்து. మాన్బు అమై కోలం సౌందర్యము అమరి ఉన్నటువంటి కోలం, అలంకారాలు కలిగినటువంటి మాయం కురలర్కు ఆశ్చర్యచేష్టితుడైనటువంటి పొట్టివాడు. సేన్ సుడరు కొన్నన్న తేజోమయమైనటువంటి పర్వతంలాగా ఎర్రని కాంతి కలిగిన విగ్రహము కలవాడు.
శంసుడర్ మూర్తిక్కు, అందరి చేత మూర్తిక్కు కాణపెరుతోత్తం. ఎలాంటి మూర్తి? ఎర్రని కాంతి గల విగ్రహం కలిగినటువంటి వాడు ఆ స్వామి. కాణ పెరుతోత్తం యం కాకుత్తన్, అందరి చేత చూడదగినటువంటి అపరిచ్ఛిన్నమైన అవతార మహిమ కలిగినటువంటి మా యొక్క ఎవరైనా కాకుత్తనం విక్కు చక్రవర్తి తిరుమగనారు అయినటువంటి శ్రీయప్పతిని ఆశపడింది మా అమ్మాయి. ఎన్ పూన్గునై మెన్ములై తోత్తదు పొర్పు. ఆ పూన్గునై మెన్ములై, ఆభరణాల చేత అలంకరించబడినటువంటి మృదువైన స్తనాలు కలిగిన నా కుమార్తె ఇజందదు పోగొట్టుకున్నది. తోత్తదు ఏంటో తెలుసా? పొర్పు, ఆభరణ శోభని పోగొట్టుకున్నది మా అమ్మాయి అంటున్నారు. అంటే వామనావతారంలో రూపచేష్టితాలని, రామావతారంలోని మహిమలను అనుసంధానం చేసుకున్నది మా అమ్మాయి, తన రూపాన్నే పోగొట్టుకున్నది అంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. ఆరాయిరపడి మాన్వమై కొల్వ నాన్ మూవడి తాయన్నిరుక్కిర సమయత్తిలే నిరవధిక సౌందర్య నివాస భూతమాయ్ అశేష జన మనోనయన ఆర్యాయ్ అతి ఆశ్చర్యమాన திருவடிவின் அழகுக்கும் அசந்தருளுகைக்காக தாமரைக்காட் அலரந்ததூர் மாணிக்கமலை போலே வளர்ந்தருவினா అప్పోదే అழగుక్కుం కొల్వా. వామనుడుగా వచ్చాడు బలి చక్రవర్తి దగ్గరికి. పాపం యాచించడం ఎప్పుడు అందరికి ఇవ్వటమే కానీ యాచించడం తెలియదు కదా. యాచించాలంటే నాకు ఇవ్వవా అని అడగాలి. వెళ్ళి బలి చక్రవర్తి దగ్గర ఏమడిగాడు? కొల్వా నాన్, నేను తీసుకుంటానయ్యా అని అడిగాట బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి. కొల్వా నాన్, నేను తీసుకుంటా ఏమిటి? మూవడి తా, 3 అడుగులు ఇవ్వు, నేను తీసుకుంటాను 3 అడుగులు అన్నట్లుగా అడిగాడనమాట. అలా అడిగిన సమయంలో నిరవధిక సౌందర్య నివాస భూతమాయ్, ఆ సౌందర్యం ఎలా ఉంటుంది అంటే సౌందర్యం మొత్తం ఇక్కడే రాసిపోసిందా అన్నట్లుగా ఉన్నాడట. ఇంకా అశేష జన మనోనైన హారియాయ్, ఆ చూసిన వాళ్ళందరి యొక్క మనస్సులని దృక్కులని కూడా అపహరించేటువంటి రూపం కలిగినటువంటి వాడు. ఆ అతి ఆశ్చర్యమైనటువంటి తిరువడివిన్ అడగెక్కుం. అలాంటి ఆ స్వామి యొక్క తిరువడిగల సౌందర్యానికి మళ్ళా అలందు అరుళుగైక్కాగా தாமரைக்காடு அலரந்தது ஒரு మాణిక్యమలై పోలే వడరందరుడిన అప్పోదై అడుగుకు. ముందలా వచ్చి యాతం చేశాడేమని? కొల్వా నాన్ మూవడితా అని. అలా అడిగినప్పుడు ఆ సౌందర్యం అంతా ఒక రాశీభూతంగా ఉన్నది. చూసిన వాళ్ళందరి యొక్క మనస్సులని నేత్రాలని అపహరించేటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్ళ యొక్క సౌందర్యానికి పరవశించిపోయింది మా అమ్మాయి, ఈడు పడిపోయింది. అంతేకాదు ఆ తర్వాత పెరిగాడు కదా, పెరిగి ఎందుకు? లోకాలన్నిటినీ కొలవటం కోసం. అలందు అంటే కొలవటం. అలందు అరులుగైక్కాగా తామరైక్కాడు అలరందరు ఒక మాణిక్యమలై పోలే. తామర పుష్పాలన్నీ వికసించి ఉన్నాయా అంటే తామరల తోటతో నిండినటువంటి ఒక మాణిక్యాల మల పర్వతం లాగా ఉన్నట్ట. ఆ పెరిగినప్పుడు ఎలా ఉన్నాడు? మాణిక్య పర్వతం. ఆ మాణిక్య పర్వతం మీద తామరల యొక్క ఒక తోట, ఒక బుద్ధ కాడు అంటే అడవి అన్నమాట. తామరై కాడు అలరందదు, తామరల వనమే తామరల వనము, అందులో వికసించినటువంటి తామరలు. అలాగే పెరిగాట ఆయన. అలా అంటే పెద్ద రూపంతో పెరిగాడు త్రివిక్రముడిగా. పెరిగినప్పుడు మాణిక్య పర్వతం లాగా ఉన్నాడు. ఆ మాణిక్య పర్వతం మీద వికసించిన తామరలతో కూడినటువంటి ఒక వనము. ఆ సౌందర్యానికి అలా పెరిగినప్పుడే ఆ సౌందర్యానికి అని ఇప్పుడు 2 సౌందర్యాలు. వామనావతారంలో ఉన్నటువంటి సౌందర్యానికి పరవశురాలైపోయింది మా అమ్మాయి. ఇదిగో త్రివిక్రముడిగా పెరిగి లోకాలన్నింటినీ కొలిచిన సౌందర్యానికి ఈడుపడిపోయింది మా అమ్మాయి. 3వది జన్మ రామస్య సుమహత్యన్నుంబడి దివ్యమాన జన్మత్తైవడయ్యనాన దశరథాత్మజనుడయ సౌశీల్య సామర్థ్యాది కళ్యాణ గుణంగళు కుంటోత్తు. రామస్య సుమహత్ జన్మ, రామచంద్రుడి యొక్క గొప్పదైనటువంటి జన్మ అనేటట్టుగా దివ్యమైన జన్మని కలిగినటువంటి దశరథ కుమారుడైన రామచంద్రుడి యొక్క సౌశీల్యము, సామర్థ్యము,
మొదలైన కళ్యాణ గుణాలకి ఓడిపోయింది, సోత్తు ఓడిపోయింది మా అమ్మాయి. ఎలాంటి అమ్మాయి మా అమ్మాయి? అసంఖ్యేయ దివ్యభూషణ అలంకృతయ్యాన ఇవళ్ తన్నుடைய లావణ్యం ఇజందాళ్ ఎంగిరాడు. అసంఖ్యేయమైనటువంటి దివ్యమైన భూషణాలతోటి అలంకరించుకున్నటువంటి ఈ అమ్మాయి తమ యొక్క లావణ్యాన్ని ఇజందాళ్ పోగొట్టుకున్నది అంటున్నారు. అంటే ఇక్కడ పొర్పు అంటే ఆభరణ శోభను అన్నారు కదా, అలా అలంకరించుకున్నటువంటి ఆ శోభనే కోల్పోయింది అమ్మాయి అని కన్నీరార్పడి. అనంతరం అపేక్షిత సిద్ధియాల్ వంద అత్యంత ఉచ్ఛ్రాయత్తయుడయ్య వామనాది అవతారంగడయుడయ్యవనుప్పు తన్ అழகு ఇషందాళ్ ఎంగిరాళ్. అపేక్షిత సిద్ధియాల్ వంద, వామనుడిగా వచ్చాడు, పొట్టి వామన బ్రహ్మచారి కదా, అంతలాగా త్రివిక్రముడిగా ఎలా పెరిగిపోయాడు? ఎందుకు పెరిగిపోయాడు? తాను కోరుకొని వచ్చింది ఏమిటి? తనను ఆశ్రయించిన ఇంద్రుడి యొక్క కోరికను నెరవేర్చడానికి వచ్చాడు. ఇంద్రుడు వచ్చి ప్రార్థించాడు కదా, యాచన చేయలే, ఇంద్రుడు ప్రార్థన చేశాడు పెరుమాళని, స్వామి నా రాజ్యాన్ని ఆ బలిచక్రవర్తి లాగేసుకున్నాడు, నా రాజ్యాన్ని నాకు ఇప్పించవయ్యా అని. ఆ ప్రార్థన ప్రకారం ఈయన ఏం చేశాడు? వామన బ్రహ్మచారిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గర, ఈయన యాచన చేశాడు. అప్పుడు ఈయన కోరుకున్న రీతిగా ఆయన దాన జలాన్ని ఇచ్చాడు. అంటే దానం చేశాడు భూమిని మొత్తం ఈయన కోరుకున్నట్లుగా 3 అడుగులు. అంతే, తాను కోరుకున్నటువంటి సిద్ధి లభించింది అని గొప్ప ఆనందం కలిగింది ఎవరికి? ఆ వామనమూర్తికి. అంచేత అపేక్షిత సిద్ధియాలు వంద అత్యంత ఉచ్ఛ్రాయత్తాయి, పెద్ద స్వరూపం అయిపోయింది ఆయన ఆనందంలో. అలా అటువంటి ఉచ్ఛ్రాయతను కలిగినటువంటి వామనాది అవతారంగళయుడై అవనుకు వామనుడు మొదలైనటువంటి అవతారాలు కలిగిన ఆ స్వామికి తన అழகு ఇజందాల్, తన సౌందర్యాన్ని కోల్పోయిందండి మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. అంటే మాన్బు అంటే అழగు సౌందర్యం, అమయ్య అంటే అమైంద సౌందర్యము చేరి ఉన్నటువంటి, ఒడివై ఒడయ్యనా కోలం అంటే తిరుమేని అన్నమాట. ఇక్కడ కోలం అంటే సౌందర్యం అని కూడా, ఇక్కడ ముందు సౌందర్యం అని చెప్పారు కాబట్టి కోలం అంటే వడివై తిరుమేని అని, అంటే ఆ సౌందర్యానికి తిరుమేనికి విశేషణంగా మాన్బు అని ముందు చెప్పారు కదా అందము అని, అందుకని అందమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు. మాయం ఇది అత్తాలే అపేక్షిత సిద్ధార్థమాగ ఎంగళోడు మహాబలియోడు వాసియర వంచిత్తు. అదిగో అందమైనటువంటి తిరుమేని, ఆ తిరుమేనితోటి ఏం చేశాడు? ఎందుకంత అందమైన తిరుమేనితో వచ్చాడు వామనుడుగా? ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రూపం చూసి ఆయన మోహపడిపోయినా ఇస్తాడు అని, అపేక్షితాన్ని పొందటం కోసమని అలా అందమైనటువంటి రూపంతో వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. ఆ వచ్చినప్పుడు ఆ అందమైన రూపాన్ని చూపించి కేవలం బలిచక్రవర్తిని మాత్రమే వంచింప చేశాడా? కాదండి, మమ్మల్ని కూడా వంచింప చేసినటువంటి వాడిన. అపేక్షిత సిద్ధార్థమాగా ఎంగళోడు మాతోటి మహాబలియోడు వాసియర వంచిత్తి అంటే మహాబలిని ఎలా అయితే ఆ రూపం చూపించి వంచన చేసి 3 లోకాలన్నిటినీ తన స్వాధీనం చేసుకున్నాడు, అలా మమ్మల్ని కూడా వంచాడండి ఆ రూపంతో. వామననాయ్ అపేక్షిత సిద్ధియాలేవు ఇరిందు తేజోమయ మానమలైపోలే శివంద వడివయ్యుడ ఇస్తాన విగ్రహస్థైవుడయ్యనాయ్. వామనుడిగా వచ్చాడు, అపేక్షితం సిద్ధించింది, వెంటనే పెరిగిపోయాడు. తేజస్సు మంచి ప్రకాశించేటువంటి పర్వతంలాగా ఎర్రటి కాంతి కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడిగా ఉండి సర్వలోక దర్శనీయమాన అపరిచ్ఛిన్న మహాత్మత్తైవుడయ్యా ఆవిర్భావత్తైవుడయ్యనాయ్. లోకంలో ఉన్న వాళ్ళందరికీ దర్శించేటట్లుగా అపరిచ్ఛిన్నమైనటువంటి మహాత్మాన్ని కలిగినటువంటి ఆవిర్భావం అంటే అలాంటి పుట్టుక కలిగినటువంటి వాడై పోల్వార్కు అనుభావ్యన అంబడి, మనలాంటి వాళ్ళకు కూడా అనుభవించేటట్టుగా చక్రవర్తి తిరుమగనాన పూర్తేవుడయ్యవనుకు చక్రవర్తి తిరుమగనారుగా వచ్చి అవతరించాడు. అలా వచ్చినటువంటి పరిపూర్ణునికి ఆభరణంగళై అణివదాయ్ విరహ సహమానమేన్మయ్యేవుడై స్థాన ములయ్యేవుడయ్యా ఎన్ పెణ్బెళ్ళై. ఆభరణాలతోటి అలంకరించబడినటువంటిది ఆ వక్షోజాలన్నమాట. ఆభరణాలతోటి అలంకరించుకున్నది మా అమ్మాయి. విరహంతో
అసహమానమెన్మయ్యే విరహాన్ని సహించలేనటువంటి మృదుత్వం కలిగినటువంటి ఆ వక్షోజాలు. అలాంటి వక్షోజాలు కలిగినటువంటి మా అమ్మాయి ఏం పోగొట్టుకున్నదో తెలుసా? ములయ్యేయుడై వెన్పెంబిళ్ళై ఇగందరు ఆజగు, తన సౌందర్యాన్నే పోగొట్టుకున్నది అంటున్నారు, తన లావణ్యాన్ని అని ఈ పాత్రంలో తల్లిగారు. ఈడు వ్యాఖ్యానం. 9ஆம் பாட்டு. ஸ்ரீவாமனாதி அநேக அவதாரங்களிலே அகப்பட்டு ఎవరు తన్నటుగా ఇజందాల్ ఎన్గిరార్. శ్రీ వామనాది అవతారాల్లో చిక్కుకున్నటువంటి ఈ అమ్మాయి తన సౌందర్యాన్ని పోగొట్టుకున్నది అంటున్నారు. మాన్ విద్యాది అழகு செமைந்த ஒப்பனையை உடையனாய். ఆశ్చర్యమాన వేషத்தை உடைய శ్రీ వామననుకు అழகு செமைந்த ఒప్పనయ్యై ఉడయ్యనాయ్ అంటే సౌందర్యముతోటి ఒప్పారేటువంటి అழగు అందంగా ఉండేటువంటి అలంకారాలు కలిగినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వామనుడు, ఆశ్చర్యకరమైన వేషాన్ని కలిగిన వామనునికి మాన్గు అంటూ అడుగని చెప్పుకున్నాం సౌందర్యం. మాయం ఎన్ను వంచనయ్యాఘౌమాం, అది ఆ సౌందర్యం అంతా ఎందుకు వంచన కోసమే అయి ఉండొచ్చు అని. సేన్ సుడర్ ఇత్యాది అడిగిలే నీర్వాత్తు కొడుతవారే వడరందపడి. సేన్ సుడర్ ఇత్యాది, సేన్ సుడర్ కుందన్నా చెంచుడర్ మూర్తిక్కు అన్నారు కదా. ఒక్కసారి దానజలం చేతిలో పడగానే పెద్ద నీలమణి పర్వతంలాగా పెరిగిపోయాడు. ఇది అడిగిలే నీర్వాత్తు కొడుతవారే అంటే అలా కొంచెం దానజలం చేతిలో పడగానే వడరందపడి పెరిగిపోయినటువంటి ప్రకారం. ఓంగి పొగరై వడయ్యమలై పోలే అదే వడియై వడయ్య వడివయ్యుడయ్యవనుకు, బాగా పెరిగి ప్రకాశించేటువంటి పర్వతంలాగా ఉన్నటువంటి అందమైనటువంటి కాంతి కలిగిన తిరుమేనిని కలిగినటువంటి స్వామి. అంటే ప్రకాశించే పర్వతంలాగా ప్రకాశించేటువంటి తిరుమేని కలిగినటువంటి ఆ స్వామికి కాన్ పెరుంతోత్తదు. స్తోత్రం అంటే మళ్ళా అழகு సౌందర్యం అనే చెబుతున్నారు. కన్నుక్కినియదాయ్ అపరిచ్ఛేద్య భోగ్యమాన సన్నివేశத்தை உடைய వన్యన్నుదల్. కన్నుక్కు ఇనియదాయ్ చూడటానికి చాలా భోగ్యత, నేత్రాలకి భోగ్యత. ఎంత భోగ్యత అంటే చెప్పగలమా? అపరిచ్ఛేద్యమైన భోగ్యాన్ని కలిగినటువంటి ఆ రూపాన్ని కలిగినటువంటి వాడు అంటూ జన్మ రామస్య సుమహత్యంగిర అవతార మహత్వం ఆదల్. రామస్య జన్మ సుమహత్ గొప్పదైనటువంటి రాముడి యొక్క జన్మ అని చెప్పినట్లుగా అవతారము యొక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్పదైన జన్మ కలిగినటువంటి ఏం కాకుత్తనం దిక్కు గుణపూర్ణ నాన్న చక్రవర్తి తిరుమగనుకు, గుణపూర్ణుడైనటువంటి చక్రవర్తి తిరుమగనుకి అవతార మహత్వము అంటే సహిదేవైరుదీర్ణస్యాని అజోపిసన్ అవ్యయాత్మ ఇత్యాది ఉక్తం మహత్వం ఎన్నపడి. అంటే జన్మలు లేనటువంటి వాడు అవ్యయాత్మ అయినటువంటి ఆ స్వామి రాముడుగా వచ్చి అవతరించాడు అని, దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి అవతరించాడు అని చెప్పి అలాంటి గుణపూర్ణుడైనటువంటి చక్రవర్తి తిరుమగను గురించి ధైర్యదర్పు మగన్ తన్నై ఎందు మత్తిలేన్ ఎన్నుం అవరిరే. ఆళ్వార్ నాయకి కూడా ఎలాంటిది? ఆ ధైర్యదర్పు మగన్ తన్నయ్యన్ని ఆ దశరథ కుమారుడైనటువంటి ఆ రామచంద్రుడికి తప్ప మత్తిలేన్ ఇంకొక రక్షకం లేదండి నాకు అని చెప్పేటువంటి ఆ వారు కదా ఆళ్వార్లు కూడా అలాంటి గుణాలను చూసే అలా పలికారు అని. అంతేకాదు వాల్మీకి మహర్షి ఏమన్నారు రామచంద్రుడి గురించి? గుణానాం ఆకరో మహాన్ అని చెప్పినట్లుగా, గుణానాం ఆకర అంటే గుణాలకి నిధి లాంటి వాడండి రామచంద్రుడు అని చెప్పినట్లు, అలాంటి రామచంద్రుడి గురించి మొత్తం 3 అవతారాలు, వామనావతారము, త్రివిక్రమావతారము, రామావతారం, ఈ 3 అవతారాల్లోని చేష్టితాలకి ఔదార్య గుణాలకి ఈడుపడిపోయింది మా అమ్మాయి. వామనుడిగా ఉన్నప్పుడు ఆయనకు తిరువడిగల సౌందర్యానికి ఈడుపడిపోయింది. త్రివిక్రముడిగా పెరిగినప్పుడు ఆయన చక్కగా నీలమణి పర్వతంలాగా పెరిగిపోయి ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశానికి ఓడిపోయింది. ఇప్పుడు రామచంద్రుడు ఆయన గుణాలకి ఈడుపడిపోయింది మా అమ్మాయి.
మా అమ్మాయి ఎలాంటిదో తెలుసా? ఎన్ పూన్గునై మెన్ములై ఆభరణత్తాలే అలంకృతమాయ్ విరహ సహమన్నిక్కే ఇరుందుళ్ళ ములయ్యై ఉడయ్యవల్. ఆభరణాలతోటి ఆ మృదువైన స్తనాలు కలిగినటువంటిది మా అమ్మాయి. ఆ స్తనాలకి ఆభరణాలతోటి అలంకరించుకున్నదట. విరహాన్ని సహించలేనటువంటి మృదు స్వభావము కలిగినటువంటి స్తనాలు కలిగిన, విరహ బాధని సహించలేనటువంటి మృదుత్వం మా అమ్మాయి యొక్క వక్షోజాలకి అని. అలాంటి మా అమ్మాయి తోత్తదు పొర్పే. పొర్పు అంటే అజగు. పూన్గునై మెన్ములయ్యన్గయ్యాలే ఒప్పనయ్యాలు వంద అழகை ఇழந்தாಳು. పూన్గునై మెన్ములై అని చెప్పారు కదా పాసురంలో ఆళ్వారు. అంటే ఆభరణాల చేత అలంకరించబడినటువంటి స్తనాలు అని చెప్పడం వల్ల అలంకారాల వల్ల వచ్చినటువంటి సౌందర్యం మా అమ్మాయి యొక్క వక్షోజాలది. దాన్ని పోగొట్టుకుంది మా అమ్మాయి. మలరాల్ తనత్తుళ్ళాన్ ఎంగిరపడియే అవనై తన్ములయ్యజగాలే పురం ఒన్ను అరియాద పడి పన్ని భుజిక్కుమవల్కిరీర్తోత్తాల్యంగై. మలరాల్ తనత్తుళ్ళాన్, తన యొక్క వక్షోజ సౌందర్యంతో ఆయన్ని కూడా వ్యామోహపరిచేటువంటి సౌందర్యం మా అమ్మాయిది. ఇది అవనై తన్ములయ్యజగాలే పురం ఒన్ను అరియాద పడి పన్ని. ఇంకొక విషయమే ఆయనకి తెలియనట్లుగా ఆ సౌందర్యంలో ఈడుపడేలాగా ఆయన్ని చేయగలిగినటువంటి వక్షోజాలు మా అమ్మాయివి. ఇవాళ సౌందర్యాన్ని కోల్పోయిందే. ఆ తన యొక్క వక్షోజ సౌందర్యంతో ఆయన్ని మోహపట్టేటువంటి మా అమ్మాయి ఈవేళ ఆ సౌందర్యాన్నే కోల్పోయింది. ఏ సౌందర్యం అయితే ఆయన్ని మోహపరుస్తుందో ఆ సౌందర్యాన్ని కోల్పోయిందే మా అమ్మాయి అంటున్నారు ఈ పాత్రంలో తల్లిగారు. మాన్బమై కోలత్తు ఎమ్మాయ కురలర్కు சென்சுடர்க்குந்தன்னா சென்சுடர் மூர்த்திக்கு காண்பெரும் தோத்தத்து ఎంకాకుత్త నంబిక్కు ఎన్ పూంబునై మెన్ములై తోత్తదు పొర్పే. ఇప్పుడు 10వ పాసురం. ఇందాకే మనం తొందరపడిపోయి సేవించామని ఆయన ఒకసారి. పొర్పమై నీన్ ముడి పూంతంతుడాయర్కు మర్పొరు తోడుడై மாயப்பிரானுக்கு நெற்பன பல்லுருவாய் நிற்குமாயர்க்கு என் கற்புடை ஆட்டி ఇజందదు కట్టే. పొప్పం ఇప్పుడు సేవించాం కదా. పొర్పు అమై నీల్ముడి పూంతన్ తుడాయర్కు. అదిగో చక్క సౌందర్యంతో ఒప్పారుతూ ఉండేటువంటి పెద్ద కిరీటానికి చల్లటి తిరుతుజాయమాల ధరించాడు అని. పొరు తోడుడై మాయం పిరానుకు అంటే ఆ భుజాలన్నీ ఎలా ఉన్నాయంటే మల్లులతో యుద్ధం చేసినటువంటి భుజాలు కలిగిన ఆశ్చర్యభూతుడు, ఉపకారకుడు. అంతేకాదు జంగమ స్థావర రూపాలుగా ఉన్న అనేక విధమైన వస్తువులకి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. వాటి యొక్క దోషాలు తనకు అంటనటువంటి ఆ స్వామిని ఆశపడింది మా అమ్మాయి. బుద్ధిమంతురాలైనటువంటి నా కుమార్తె ఏం పోగొట్టుకున్నది? లోక మర్యాదనే పోగొట్టుకున్నది అంటున్నారు. తాత్పర్యం, మల్ల యుద్ధం చేశాడు. ఆ చేసినటువంటి కన్నపిరాని యొక్క భుజాలని, ఆదిరాజ్య సూచకమైనటువంటి తులసి మాలికను, సర్వాంతరాత్మత్వాన్ని ధ్యానించింది మా అమ్మాయి. స్త్రీలుండవలసినటువంటి లోక రీతిని వదిలింది, స్వతంత్రురాలైపోయింది. అంటే స్త్రీత్వ మర్యాదను విడిచిపెట్టేసి ఒక స్త్రీ అంటే ఎలా ఉండాలి? ఇతరులకి ఇది పరతంత్రురాలుగా ఉండాలి. కానీ ఇప్పుడు మా అమ్మాయి స్వతంత్ర భావాన్ని ప్రకటించినట్టుగా కనబడుతోందండి. లోకరీతిని వదిలింది, స్వతంత్రురాలైపోయింది అంటున్నారు ఈ పాసురంలో. ஆறாயிரப்படி பொற்பமை அயர்வரும் அமரர்களும் ஸ்ரீமாலாகாரனும் குப்ஜையும் தன்னுடைய திவ்ய ஆகார சதிருஷமான திவ்ய మాలానులేపనంగళై కొండు ఒప్పిత్తరుడు పండిన అడగుక్కుం. మా అమ్మాయి దేనికి పరవశురాలైపోయిందో తెలుసా? అయర్వరు అమరర్ఘడం, నిత్యసూరులు, మాలాకారుడు కృష్ణావతారంలో. కుబ్జ మాలాకారుడు ఏమిచ్చాడు? మాలల్ని ఇచ్చాడు. కుబ్జ చందనాలను ఇచ్చింది. అలాంటి కుబ్జయును తన యొక్క దివ్యమైన ఆకారానికి సమానమైనటువంటి దివ్యమాల అనులేపనాలను ధరించి అలంకరించుకున్నటువంటి స్వామిని, ఆ స్వామి యొక్క అంటే పరమాత్మకి తగినటువంటి దివ్యమాలలు, పరమాత్మ యొక్క సౌందర్యానికి తిరుమేనికి తగినటువంటి
ఆ దివ్య చందనాది లేపనాలు అవన్నీ అలంకరించుకోవటంలో వచ్చినటువంటి ఒక సౌందర్యం. ఆ సౌందర్యానికి పరవశించిపోయింది మా అమ్మాయి. అంతేకాదు అవ్వజగు కురియది ఆదపడి మల్ పొరుదా చాతుర్యత్తుకుం. అవ్వజగు కురియది ఆదపడి మల్ పొరుద చాతుర్యత్తుకుం. అసలు ఈ సౌందర్యానికి మూలమేమిటో తెలుసుకోలేనట్లుగా ప్రవర్తించేటువంటి ఆ చాతుర్యానికి అవనుడయ స్థావర జంగమాత్మకమాన సర్వజంతు జాతత్తుకుం. ఆయన యొక్క ఎలా ఉన్నాడు? స్థావరాలు జంగమాలు అనేటువంటి తారతమ్యం లేకుండా అన్నిటికీ అంతర్యామిగా ఉండి వాటిని నిలుపుతూ ఉండేటువంటి ఆ స్వామి ఆత్మతయా వ్యవస్థతనాయిరుందని ఈశ్వరత్తుక్కుం తోచు. ఇలా అన్నిటికీ ఆంతర్యామిగా ఉన్నాడనగానే, అన్నిటికీ ఆత్మగా ఉన్నాడనగానే ఆయన ఈశ్వరత్వం. అందరికీ అంతర్యామిగా ఉన్నాడంటే ఈశ్వరుడైపోయాడు. ఈశ్వరుడు అంటే నియమించేటువంటి స్వభావం కలిగిన వాడు కదా. అలాంటి ఈశ్వరత్వానికి ఓడిపోయింది మా అమ్మాయి. అందరినీ నియమించేటువంటి వాడు ఈయనేనండి అని అలాంటి ఓడిపోయి స్త్రీత్వాది సకల మంగళ గుణావాస భూతయ్యానయ్యన్ పెంబిళ్ళై స్త్రీత్వము మొదలైన సకల మంగళ గుణాలకి ఆవాసభూత మా అమ్మాయి వాసస్థానం. అలాంటి మా అమ్మాయి వాళ్ళ తన్నయ్యం తన్నుడమయ్యయ్యం కట్టడంగా ఇజందాల్. తనని కోల్పోయింది, తనకున్న వాటన్నింటినీ కోల్పోయింది మా అమ్మాయి ఈవేళ అంటున్నారు తల్లిగారు పన్నీరాయర్పడి. అనంతరం శేషిత్వ భోగ్యత్వ చిహ్నంగళైవడయ్యనాల్ విరోధి నివర్తకనాయ్ సర్వశరీరియాన అవనుక్కు తన్మర్యాదయ్యై ఇజందాల్ ఎన్గిరాల్. శేషిత్వాన్ని తెలియజేసేట్టుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శేషిత్వం ఎలా తెలిసిందండి అంటే అదిగో ఆ కిరీటం చూస్తే. ఎలాంటి కిరీటము అంటే ఏం చెప్పారు ఇక్కడ మనకి? సర్వేశ్వరత్వాన్ని తెలియజేసేటువంటి కిరీటాన్ని ధరించాడు అన్నారు కదా. అంటే సర్వేశ్వరత్వాన్ని తెలియజేసేటువంటి కిరీటం అంటే ఆయనే శేషి అని తెలిసిపోతుంది కదా మనకి. అంతేకాదు దాని భోగ్యత్వం కూడా చెబుతున్నారు. భోగ్యత్వం అంటే కిరీటానికి అది తిరుస్తుజాయమాలను ధరింపచేయటం చుట్టడం వల్ల ఒక భోగ్యత. అంటే శేషిత్వం తెలిసేలాగా ఉంది. ఆయన్ని చూడగానే ఈయనే శేషి అని, ఆ శేషి మాత్రమే కాదు భోగ్యుడు అని కూడా అలాంటి చిహ్నాలు కలిగినటువంటి వాడు. విరోధి నివర్తకనాయ్ మనకున్నటువంటి విరోధుల్ని పోగొట్టేటువంటి వాడు. సర్వశరీరియాన అవనుక్కు తన్మర్యాద అయ్యే జందాల్యంగిరా. సర్వశరీరి అంటే అందరికీ అంతర్యామిగా ఉన్నాడు కదా. ఆయనకే మనందరం శరీరాలుగా ఉన్నాడు. మన ఆత్మలన్నీ కూడా ఆయనకి శరీరాలు, ఆయన శరీరి. అందువల్ల సర్వశరీరిగా ఉన్నటువంటి ఆయనకి తన మర్యాదని పోగొట్టుకున్నది మా అమ్మాయి. అజగు అంటే అజగు అమైందు ఉయిరంద అభిషేకత్తయ్యం. అదిగో సౌందర్యం రాసిపోసిగా ఉన్నటువంటి గొప్ప కిరీటాన్ని దర్శనీయమాయ్ శ్రమహరమాన తిరుత్తుజాయయ్యం ఉడయ్యనాయ్. అందమైనటువంటి శ్రమని హరింపచేసేటువంటి చల్లని తిరుత్తుజాయిని ఆ కిరీటానికి కలిగినటువంటి వాడు. అంద పరత్వ భోగ్యత్వంలోడే వంద ప్రబలరాన మల్లరోడే. అలాంటి పరత్వ భోగ్యత్వాలతోటి వచ్చి బలవంతులైనటువంటి మల్లులతోటి తోళిల్ శాందు అజయాదపడి మల్లై పొరుదు ఆశ్చర్యపోతున్నాయి. అదిగో ఆ కుబ్జ ఇచ్చినటువంటి ఆ చందనాన్ని భుజాలకి రాసుకున్నాడు. ఆ మల్లులతో ఎలా యుద్ధం చేశాట? ఆ కుబ్జ రాసినటువంటి ఆ చందనం కూడా కొంచెం కూడా చెరగనట్టుగా అంత అనాయాసంగా మల్లులతోటి యుద్ధం చేసినటువంటి ఆశ్చర్యకర భూతుడు శ్రీ మధురైயில் పెంగళుకు వజగ ఉపకరిస్తవనాయ్. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలకి ఈయన చూస్తే ఇంత సుకుమార గాత్రుడు, ఆ మల్లుడు చూస్తే నసమం యుద్ధం ఆహుత్య అని. ఇది సమానమైనటువంటి యుద్ధం కాదండి. ఎప్పుడు రామావతారంలో వాల్మీకి మహర్షి అంటాడు, ఎవరు? రామచంద్రుడు రావణాసురుడు యుద్ధం చేస్తూ ఉంటే, రావణాసురుడు యుద్ధం రథంలో నిలబడి చేస్తూ ఉన్నాడు, రామచంద్రుడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది నసమం యుద్ధం, ఇది సమానమైన యుద్ధం కాదు అని వాల్మీకి మహర్షి వర్ణించినట్టుగా ఇక్కడ కూడా
ఈ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు బలరామకృష్ణులు ఇద్దరు చూస్తే అదిగో ఇంకా యవ్వన ప్రావిర్భావం కూడా కానటువంటి సుకుమారమైన గాత్రులు ఈ బలరామకృష్ణులు. వీళ్ళిద్దరితోటి అదిగో మహా మొరటి వాళ్ళైనటువంటి ఆ మల్లురు యుద్ధం చేస్తూ ఉంటే ఆ మధురానగర స్త్రీలంతా కూడా బాధతోటి పొట్ట పట్టుకొని అన్నట్లు ఇది సమానమైన యుద్ధం కాదు, ఇంత సుకుమార గాత్రుడికి ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే అలాంటి వాళ్ళ యొక్క భయమంతా తీరేటట్టుగా ఏం చేశాడు, ఆ కుబ్జ రాసినటువంటి చందనం యొక్క చందనాన్ని కూడా తొలగిపోకుండా యుద్ధం చేసేసాడనమాట, అంత అనాయాసంగా. అలా శ్రీ మధురైயில் పెంగళుకు అవ్వడగై ఉపకరిత్తవన, ఆ సౌందర్యాన్ని చూపించి ఉపకరించినటువంటి వాడు. ప్రమాణ సిద్ధ స్థైర్యత్తైవడైతాయ్, ప్రమాణ సిద్ధమైనటువంటి స్థిరత్వాన్ని కలిగినటువంటి వాడు. బహువిధమైన పదార్థంగళే శరీరమాగవడయ్యవనాయ్, అన్నింటినీ తనకి శరీరంగా కలిగినటువంటి వాడు. అంటే అన్నిటినీ అంటే స్థావర జంగమాలన్నింటినీ కూడా. తద్గత దోషై అసంస్పృష్టనాయ నిర్కుం, అన్నింటిలోనూ అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాడు, కానీ వాటిల్లో ప్రవేశించడం వల్ల వాటికి ఉన్నటువంటి దోషం ఏమైనా అంటుతుందా అంటే అలాంటి దోషం ఏమీ అంటకుండా ఉన్నటువంటి వాడు. ఆశ్చర్యత్తైవడయ్యనాన అవనుక్కు, అలాంటి ఆశ్చర్యకరములైన చేష్టితాలు కలిగినటువంటి ఆ స్వామికి అరివుడయ్యాళా ఇరుక్కిరయన్ పెంబిళ్ళై, మంచి జ్ఞానం కలిగినటువంటి మా అమ్మాయి ఇజందరు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా, స్త్రీత్వ మర్యాదై, స్త్రీత్వ మర్యాదని పోగొట్టుకున్నది మా అమ్మాయి. అంటే కట్టు అంటే మర్యాద, కట్టడంగా ఎన్నుమా, పరిపూర్ణంగా స్త్రీత్వ మర్యాదని పోగొట్టుకున్నది మా అమ్మాయి. 7 వ్యాఖ్యానం 208వ పేజీలో. పత్తాం పాటు పరత్వం ఎన్నా అవతారం ఎన్నా జగదాకారతై అన్నా ఇవత్తై అడంగా కాట్టి ఇవడెల్లావత్తైயும் కొండాన్ ఎంగిరారు. పరత్వాన్ని చూపించాడా, అవతారాలు చూపించాడా, జగదాకారతని చూపించాడా, ఇది అది అని కాదండి. పరత్వాన్ని చూపించాడు, అవతారాలని చూపించాడు, జగదాకారత అంటే అన్నింటిలో అంతర్యాముగా ఉన్నటువంటి ఆ స్థితిని చూపించాడు. వీటన్నింటినీ పరిపూర్ణంగా చూపించి ఇవడెల్లావత్తయ్యం కొండాన్, ఇవిడకున్నది మొత్తం దోచేసుకున్నాడు ఆయన అని చెప్తున్నారు తల్లి గారు. స్వర్పమై ఇత్యాది అడుగు సెమైందిరుప్పదాయ్ ఆదిరాజ్య ప్రకాశకమాన తిరువభిషేకత్తిన్మేలే ఐశ్వర్య సూచకమాన తిరుత్తుజాయ్ మాలయ్యవుడయ్యవనుక్కు. అడుగు సెమైందిరుప్పదాయ్, అడుగు సౌందర్యం చక్కగా ఒప్పారి ఉన్నటువంటి ఆదిరాజ్య ప్రకాశకమైనటువంటి ఆ కిరీటం మీద ఐశ్వర్యాన్ని సూచించేటువంటి తిరుత్తుజాయమాలని ధరించినటువంటి ఆ స్వామికి పూంటన్ తుజాయ్ స్పర్శత్తాలే పూత్తు సమహరమాయిరుక్కై. ఆ తిరుత్తుజాయ్ ఎలా ఉందట, చక్కగా పుష్పాలతోటి వికసించి పరిమళిస్తూ చూడగానే మన యొక్క శ్రమను తొలగించేదిగా ఉన్నది. ఎందుకు అంత వైభవం కలిగింది ఆ తిరుత్తుజాయికి? పరమాత్మ యొక్క కిరీట స్పర్శ చేత. ఇది స్పర్శత్తాలే పూత్తు, పరమాత్మ యొక్క కిరీట స్పర్శతోటి లేదా పరమాత్మ యొక్క స్పర్శతోటి చక్కగా పుష్పించినటువంటి శ్రమను తొలగించేటువంటిది ఆయన తిరుత్తుజాయిని ధరించాడు ఆ కిరీటానికి. మల్పొరు విత్యాది ಒಂದು అవతరిస్తూ మల్పొరు తోడై ఉడయ్యనాయిరుక్కై, అలాంటి ఆ స్వామి వచ్చి అవతరించి పర్వతాలతో సమానమైనటువంటి భుజాలు కలిగినట్లుగా ఉన్నటువంటి ఆ స్వామికి మాయ పిరానుక్కు చాచిన శాందు అర్యాదపడి మల్పొరుద ఆశ్చర్యం, అలంకరించుకున్నటువంటి ఆ చందనం కూడా తొలగిపోనట్టుగా మల్పొరుద ఆశ్చర్యం, మల్లులతోటి యుద్ధం చేసినటువంటి ఆశ్చర్యము. పిరానుక్కు శ్రీ మధురైயில் పెంగళుక్కు అడగై ఉపకరిక్కై, ఉపకారకుడు ఏం చేశాడు, ఎవరికి ఉపకరించాడు, తన సౌందర్యాన్ని చూపించి ఆ మధురా నగరపు స్త్రీలందరినీ ఆనంద పెట్టినటువంటి వాడు. అలా ఆ సౌందర్యంతో వాళ్ళకు ఉపకరించాడు. శావత్తగత్త శాంతనితోల్ చెదురనిదే, శావత్తు అగత్త శాంతనితోల్ చెదురనిదే. అది చూడాలి, ఎంత చూద్దాం ఒక్కసారి. శావత్తగత్త అంటే శాందాలే అనియ పట్ట తోడయ్యుడయ్య చతురన్ ఇత్యర్థ.
చందనంతో అలంకరించబడినటువంటి భుజాలు కలిగినటువంటి వాడు అని అర్థము. అది చాందనితో చతురనిదే అంటే అలాంటి ఆ సౌందర్యంతో వాళ్ళని ఆనంద పెట్టినటువంటి వాడు అని చెప్పుకోవాలని. మత్తుం ఆశ్చర్యమాన ఉపకారంగళై పండినవనుక్కు ఎన్నుమా, ఇంకా అనేక ఉపకారాలు ఆశ్చర్యకరమైన ఉపకారాలను చేసినటువంటి ఆ స్వామికి ఎన్నుమా మనవచ్చు. నిర్పణ విద్యాది స్థావర జంగమాత్మకమాన సకల పదార్థంగళుక్కుం అంతర్యామియాయ నిర్గచ్చేదే తద్గత దోషై అసంస్పృష్టనాయ నిత్య ఆశ్చర్యభూతనుక్కు. స్థావర జంగమాలతోటి కూడుకున్నటువంటి అన్ని పదార్థాలకి కూడా అంతర్యామిగా ఉండి కూడా వాటి యొక్క దోషాలని అంటకుండా వేయించేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైన చేష్టాలు కలిగిన ఆ స్వామిని గురించి ఎన్ కర్పుడై ఆటి మిక్క అరివై ఉడయ్యన్ మగ మంచి జ్ఞానవంతురాలు మా అమ్మాయి. ఆ అమ్మాయి తత్తస్య సౌశంభవేత్ ఎన్నిరుక్కుం అరివిరే. ఎలాంటి జ్ఞానమో తెలుసా? పూర్వం తత్తస్య సౌశంభవేత్ అని ఆయన రక్షించినప్పటికీ రక్షిస్తాడు అని సీతాపిరాటి ఉన్నట్లుగా అలాంటి జ్ఞానం కలిగినటువంటి అమ్మాయి మా అమ్మాయి. ఈవేళ ఇదందదు కట్టే తనకుళ్ళవత్తై నేరాగ కాటి. ఇవాళ పక్కలుళ్ళవత్తై నేరాగకుండా నేరుగా ఏదో మాయ చేసి ఆశ్చర్యకరమైన చేసి దొంగతనం చేసి తీసుకోవటం కాదు, నేరుగా తనకున్నవన్నీ చూపించాడు. అవతారాలు చూపించాడు, జగదాకారతని చూపించాడు, పరత్వాన్ని చూపించాడు, నేరుగా చూపించాడు. ఈవిడి దగ్గర ఉన్నవన్నీ నేరుగానే కొట్టేశాడు. అన్ని కట్టు అంటే కట్టడంగా పరిపూర్ణంగా కట్టెన్ను మర్యాదయ్యాయి లోక మర్యాదయ్యే గంధాలు ఎన్నుమా. అలా మా అమ్మాయికి ఉన్నటువంటి సంపదను మొత్తం దోచేసుకున్నాడు. తనకున్నటువంటివన్నీ చూపించి మా అమ్మాయి లోక మర్యాదని దాటి ప్రవర్తిస్తోంది. లోక మర్యాదని పోగొట్టుకున్నది మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. சொற்பமைநீன்முடி பூண்டந்துழாயற்கு மற்பொரு தோளுடை மாயப்பிரானுக்கு நிற்பன பல்லுருவாய் நிற்கமாயற்கு என் கற்புடை ஆட்டே ఇదందదు కట్టే. ఇప్పుడు నిగమத்தில் చివరి పాసురం. இத்திருவாய்மொழி வல்லவர்கள் నిత్యసూరిగల్ భోగத்தை భుజిక్క పెరువర్ ఎన్గిరార్. ఈ తిరువాయమజిని ఎవరైతే అభ్యాసం చేయగలుగుతారో వాళ్ళు నిత్యసూరులకు ఉండేటువంటి భోగాన్ని అనుభవించగలుగుతారు అని ఫలాన్ని చెప్తున్నారు ఈ తిరువాయమజికి. కట్టెజిల్ సోలై నల్వేంగడ వాణనై కట్టెజిల్ தென்குருவூர் செடகோபன் சொல் கட்டெதிராயிரத்து இப்பத்தும் வல்லவர் கட்டெதில் வானவர் భోగమున్బారే. కట్టు ఎజిల్ సోలై అంటే పరిమళాలని సుందరమైన పరిమళాలు కలిగినటువంటి అందమైనటువంటి తోపులు కలిగినటువంటి నల్వేంగడం వాణనై విలక్షణమైన వెంకటాద్రికి స్వామి అయిన శ్రీయప్పతి విషయంలో కట్టెజిల్ తెన్కురుగూర్ సెడగోపన్ ప్రాకారాల చేత అందమైనటువంటి కోరుకోదగినటువంటి కురుకాపురికి స్వామి అయిన నమ్మాల వాళ్ళు ప్రసాదించినటువంటి కట్టెజిల్ ఆయిరత్తు మంచి శబ్ద సందర్భాలు కలిగినటువంటి 1000 పాసురాల్లో చేరినటువంటి ఈ పత్తుం వల్లవారు ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు కట్టెజిల్ వానవర భోగం ఉంబారు. వాళ్ళు సంపూర్ణముగా అందమైనటువంటి నిత్యసూరుల యొక్క భోగాన్ని అనుభవించే వాళ్ళుగా అవుతారు అంటున్నారు. మికిలి రమణీయమైనటువంటి వెంకటాద్రిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీయప్పతి విషయంగా నమ్మాళ్ళ వారు ప్రసాదించిన ఈ 10 పాసురాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళు నిత్యసూరుల్లాగా మోక్షంలోనే ఆ మోక్షంలో ప్రవేశించి నిరతిశయ ఆనందాన్ని అనుభవించే వాళ్ళు అవుతారు అంటున్నారు. ఈ తిరువాయమజిని సేవించినందుకు ఫలంగా ఆరాయిరప్పడి. కట్టెజిల్ పరమపురుష శేషతైకరతిత్వ లక్ష్మీ సమాభృత దివ్యనగర నిలయవకులధర సమీరితమాన వాణీ సహస్రతిలింబైత్తుకొండు కార్తేన రమణీయ. ఆరాయిరప్పడి ఆ 11వ పాసురానికి. కట్టెజిల్
పరమ పురుష శేషతైకరతిత్వ లక్ష్మీ సమావృత దివ్య నగర నిలయ ఒకుళధర సమీరితమాన వాణి సహస్రలింబైతుకొండు. అబ్బో ఎన్ని విశేషణాలు! పరమ పురుషుడి యొక్క కైంకర్యం చేయటంలో ఆనందం కలిగినటువంటి వారు, లక్ష్మీ సమావృత దివ్య నగర నిలయ వకుళధర సమీరితమాన వాణి సహస్రలిం, లక్ష్మీ చేత కూడి ఉన్నటువంటి ఆ దివ్య నగరంలో, అంటే శ్రీవైకుంఠంలో అని చెప్పాలో మరి ఆళ్వార్తి నగర్లో అని చెప్పాలి, అలాంటి ఆ దివ్య దేశంలో వకుళధర సమీరితమాన వాణి సహస్రలిం, అలా అంటే ఆళ్వార్తి నగర్లో, ఆళ్వార్తి నగరులో వకులాభరణులైనటువంటి స్వామి చేత అనుగ్రహించబడినటువంటి వాణి అంటే ఈ తిరువామిడి ప్రబంధం. ఆ తిరువామిడి దివ్య ప్రబంధం 1000 పాసురాల్లో వైతుక్కొండు. 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని చూస్తే పార్త్యేన రమణీయమాన సోలయగలాలే అలంకృతమాన తిరుమలయ్యిలే నిన్ను అరుడిన తిరువేంగడముడయానుడయ కళ్యాణగుణ చేష్టితంగడయ్యే ప్రతిపాదికయ్యాలే. అంటే మొదటిదేమో ఆళ్వార్లకు విశేషణం, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధానికి విశేషణం ఏమిటి? పరమ పురుషుడికి కైంకర్యం చేయటంలోనే ఆనందాన్ని కలిగినటువంటి వారు నమ్మాళ్వార్లు. లక్ష్మీ సమావృత దివ్య నగర నిలయ, లక్ష్మితోటి వేయించేసి ఉన్నటువంటి ఆ ఆళ్వారు తిరునగరులో వేయించేసి ఉన్న నమ్మాళ్వార్లు వారు వకులాభరణులు. ఆ వకులాభరణులైనటువంటి నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి తిరువాయముడిలో ఈ 10 పాసురాలని వైతుక్కొని తిరువాయముడిని స్వీకరిస్తే కార్త్యేన నల్లదనంతో, అంటే కార్త్యము అంటే రమణీయమాన, చల్లదనము నల్లదనము, ఈ రెండింటితోటి రమణీయంగా ఉన్నటువంటి తోటల చేత అలంకరించబడినటువంటిది తిరుమల కొండ. ఆ తిరుమల కొండ మీద వేయించేసి ఉన్నటువంటి స్వామి తిరువేంగడముడయాను. ఈ తిరువాయముడిలో ఏం చెప్పారండి నమ్మాళ్వార్లు? ఆ తిరువేంగడముడయాను యొక్క కళ్యాణ గుణ చేసిటాలని తెలియచేశారట నమ్మాళ్వార్లు. అలాంటి కళ్యాణ గుణాలని తెలియజేయటం చేత సాకల్యేన కళ్యాణమాన ఈ తిరువాయముడే వల్లారు. అంటే ఈ తిరువాయముడి మొత్తం కూడా తిరువేంగడముడయాను యొక్క కళ్యాణ గుణాలు కావటం చేత పరిపూర్ణంగా కళ్యాణమైనటువంటి ఈ తిరువాయముడిలో పరిపూర్ణమైనటువంటి తిరువాయముడిలో ఈ తిరువాయముడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలం లభిస్తుంది అంటే అయర్వరు మమరరగలుడయ కళ్యాణమాన సంపత్తై అడంగ అనుభవిక్క పెరువరుగల్ ఎన్గిరారు. అయర్వరు మమరరగలుడయ అంటే నిత్యసూరుల యొక్క కళ్యాణమైనటువంటి సంపదను మొత్తం వీళ్ళు కూడా అనుభవించడానికి పొందుతారు. అంటే నిత్యసూరులు పొందే ఆ అనుభవాన్ని వీళ్ళు కూడా పొందగలుగుతారు అంటున్నారు. ఇప్పుడు పన్నీరాయర్పడి అనంతరం இத்திருவாய்மொழி அபியசிக்க வல்லவர்கள் நித்திய சூரிகளுடைய போகத்தை பூஜிப்பவர்கள் ఎన్ను ఫలத்தை అరుళి చేయగిరారు. ఈ తిరువాయమడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు నిత్య సూర్యుల యొక్క భోగాన్ని అనుభవించగలుగుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. కట్టు ఎజిల్ సోలై అంటే செறிவினுடைய అழகை உடைத்தாயுள்ள సోలై ఉడైతాయ్ అంటే పరిమళాలు కలిగినటువంటి అందమైనటువంటి తోటల్ని కలిగినటువంటిది. భగవత్ సౌలభ్యాది ప్రకాశకమాన నన్మయ్యై ఉడయ్యా భగవంతుడు సౌలభ్యంగా ప్రకాశించేటువంటి విలక్షణత కలిగినటువంటి తిరుమలైకు నిర్వాహకనాన అవనై ఆ తిరుమల కొండకి నిర్వాహకుడైనటువంటి తిరువేంగడముడయాన్ని అరణ్ అழகை ఉడైతాయ్ దర్శనీయమాన తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వారు. ఈ ఆయన ఎక్కడున్నాడు? దట్టమైనటువంటి తోటలతో కూడుకున్నటువంటి తిరువేంగడం మీద వేయించేసి ఉన్నాడు. తిరువేంగడాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు తిరువేంగడముడయాను. మరి ఆళ్వారు ఎక్కడున్నారు? అరణ్యజగై ప్రాకారాలతోటి చుట్టబడినటువంటి సౌందర్యం అందమైనటువంటి తిరునగరికి నిర్వాహకులైనటువంటి ఆళ్వార్లు అరుళిచ్చేదా తొడై అజగై ఉడైతానా అలాంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శబ్ద సౌందర్యాన్ని కలిగినటువంటి
ఆయిరత్తు 1000 పాసురాల్లో 25 ఈ 10 పాసురాలని అభ్యసిక్క వల్లవరగల్ ఎవరైతే అభ్యాసం చేయగలుగుతారో స్వచ్ఛంద ఆయత్తమాన வகப்பு அழுகை உடைத்தான నిత్య సూరిகளுடைய భోగத்தை అనుభవిక్క పెరువరు. స్వచ్ఛందమైనటువంటి ఆయత్తమాన వగప్పు అడగై వడెత్తాన అంటే వాళ్ళు అయ్యర్వరం అమరర్గల్ అన్నారు కదా, ఏ దోషాలు లేనటువంటి వాళ్ళు అని. అలాంటి నిత్య సూర్యుడు యొక్క భోగాన్ని అనుభవిక్క పెరువరు, అనుభవించడానికి పొందుతారు అని. నాలడీలిం కట్టడంగా ఎన్నుమాం 4 పాదాల్లోనూ కూడా కట్టెజిల్ 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 అని వచ్చింది. ఇది కలివిరుత్తం అంటున్నారు. వాదికేసరి అటుగే మనవాళజీయర్ తిరువడిగలే శరణం. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగలే శరణం. నిగమத்தில் ఈడి వ్యాఖ్యానం ఇప్పుడు. కట్టెజిల్ ఇత్యాది కడియ ఎన్గిర ఇస్తే కట్టెన్ నువ్వలిత్తదాయ్ పరిమళத்தை ఉడైతాన నల్ల సోలై. అది పరిమళాలను కలిగినటువంటి విలక్షణమైన తోటలని. నల్వేంగడం తోటలు కలిగినటువంటి నల్వేంగడం. శేషశేషిగల్ ఇరువర్కు ఉద్దేశ్యమాన తిరుమలై. శేషికి కోరుకోదగినటువంటి తోటే, శేషభూతులైనటువంటి ఆలవాలకు కోరుకోదగినటువంటి తోటైన తిరుమలై కొండ. వాణనై నల్వేంగడం వాణనై ఆ తిరుమల కొండను నిర్వహించేటువంటి వాణిని. తిరువేంగడముడయానై ఆయిత్తు కవి పాడిత్తు. ఇది ఎవరిని పాడారండి ఈ తిరువాయముడి మొత్తంలో? ఆళ్వారంటే తిరువేంగడముడయాన్నే అంటూ తిరువేంగడత్తు తిరువేంగడ தென்னானையன்னப்பன் பெருமான் உடனாகா ఎన్నా విలెన్ ఇన్కవి ఆను ఒరువర్పుం కొడుక్కిలేన్ ఎన్నిరుక్కుం అవరిరే. ఆ తిరువేంగడంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామిని ఎంబెరుమాన్ ఉడనాగా తిరువేంగడత్తు ఎన్నానై ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉడనాగా. ఆ తిరువేంగడంలో వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి వేయించేసి ఉండగా ఎన్ ఆవిలిన్ కవి యాన్ ఒరువర్పుం కొడుక్కులేను. అదిగో నా మధురమైనటువంటి కవిత్వాన్ని ఇంకెవరికి ఇస్తానండి అని సొన్నాలు విరోధం ఇది అనేటువంటి తిరువాయమొழிలో ఆళ్వార్లు పాడినట్లుగా ఈ తిరువాయమొഴి మొత్తం ఎవరి గురించి పాడారు ఆళ్వారు? తిరువేంగడముడయాను గురించి. కట్టెజిల్ తెన్ కురుగూరు కట్టెన్ను అరణ్. పైన కట్టంటేనేమో పరిమళం అని చెప్పారు మొదటి పదంలోది. పరిమళాలతో కూడినటువంటి తోటల చేత చుట్టబడినటువంటి తిరువేంగడం, తోటలు కలిగిన తిరువేంగడం అది. ఇక్కడ కట్ ఎజిల్ అంటే ప్రాకార సౌందర్యం కలిగినటువంటి తిరుక్కురుగూరు అని చెప్పబోతున్నారు. అరణై ఉడయ్య తిరునగరి ప్రాకారాలు కలిగినటువంటి తిరునగరి. కట్టెజిల్ 1000 ఇక్కడ కట్టెందు తోడై. 3వ దాంట్లో కట్టెజిల్ ఆయిరత్తు అన్నారు కదా. మంచి శబ్ద గాంభీర్యము శబ్ద సౌందర్యము కలిగినటువంటి ప్రబంధానికి విశేషణం. మొదటిది తిరువేంగడముడయానికి తిరువేంగడానికి విశేషణం అది. రెండవది ఆళ్వారు తిరునగరికి ఆళ్వార్లకు విశేషణం. 3వ కట్టెజిల్ ఏంటయ్యా అంటే ఆ ప్రబంధానికి ఉన్నటువంటి గాంభీర్యం, ఆ ప్రబంధంలో కూర్చబడినటువంటి శబ్దాల యొక్క గాంభీర్యాన్ని తెలియజేసేటువంటిది. అంటే అదగియ తొడయ్యై వడైత్తాగై అందమైనటువంటి తొడయ్యే శబ్దాలతో నిండి ఉన్నటువంటిది, శబ్దాన్ని కలిగినటువంటిది. ఆఖరిది కట్టెజిల్ వానవర్. ఇక్కడ కట్టు అంటే పెరియరాయ్ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు. కట్టడంగా నల్లరాన నిత్యసూరుగల్ పరిపూర్ణంగా విలక్షణమైనటువంటి నిత్యసూరుడు. భోగ విశేషణమాగవుమాం భోగ విశేషణం అని కూడా చెప్పుకోవచ్చు. సంసారத்தில் భోగంగల్ కర్మ నిబంధనమాగయ్యాలే అల్పమాయ్ అస్థిరమాయ్ ఇరుక్కుమిరే. ఏమిటి నిత్యసూరులకు ఉన్నటువంటి విలక్షణత అంటే వాళ్ళు అనుభవించేటువంటి భోగానికి ఇది అంతమనేటువంటిది లేదు. అంతమిల్ పేరిన్బత్తు అన్నారు కదా శ్రీవైకుంఠంలో. అంతము లేని గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి భూమి ఆ శ్రీవైకుంఠం. అక్కడ వాళ్ళు అనుభవించేటువంటి ఆనందానికి కూడా ఆ భోగానికి కూడా అంతమనేటువంటిది లేదు, నశింపనేటువంటిది లేదు.
మరి ఎక్కడ పొందే ఆనందానికి నశింపు అంతము ఉంటుందండి? ఇదిగో ఈ లీలా విభూతులు సంసారத்தில் భోగంగల్ కర్మ నిబంధనమాగయ్యాలి. ఎందుచేత ఇక్కడ మనం అనుభవించేటువంటి ఏ ఆనందమైనా మనం చేసే కర్మల కారణంగా వచ్చినది కనుక ఆ కర్మ పరిపూర్ణం కాగానే ఆ ఆనందం కూడా ఆగిపోతుంది అంతే. కాబట్టి సంసారத்தில் భోగంగల్ కర్మ నిబంధనమాగయ్యాలే అల్పమాయ్ అస్థిరమాయిరుక్కుమిరే. ఈ లోకంలో మనం పొందేటువంటి ఆనందాలన్నీ కర్మ కారణంగా వచ్చేటువంటివి కావటం చేత ఇవి అల్పమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆనందాలు కూడా స్థిరంగా ఉండేటువంటివి కావు అంటూ ఇప్పుడు ఇదెందుకు చెప్పారంటే కట్టెజిల్ వానవర్ అంతము లేని ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు ఎవరు? నిత్యసూరుడు. అలాంటి ఇప్పుడు ఈ తిరువాంబడిని సేవించినటువంటి వాళ్ళు అలాంటి నిత్యసూరి గోష్ఠిలో చేరిపోతారు అని స్వరూపానురూపమాగయ్యాలే సమృద్ధమాయ నిత్యమాయ్ ఇరుక్కై. అదిగో ఆనందాన్ని పొందడం అనేటువంటిది అదేదో ఆగంతుకం కాదండి, ఈ జీవుడికి స్వరూపానికి అనురూపమైనటువంటిది. కానీ అది ఈ లోకంలో ఉన్నప్పుడు పొందటానికి సాధ్యం కానటువంటిది. ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్షరాది మార్గం ద్వారా శ్రీవైకుంఠానికి చేరిన తర్వాత అప్పుడు అది సాధ్యమయ్యేటువంటిది. అది స్వరూపానికి అనురూపమైనటువంటిది కావటం చేత సమృద్ధిగా ఉంటుంది. అంటే ఈ లోకంలో ఆనందం అయితే అల్పంగా ఉంటుంది, అక్కడ శ్రీవైకుంఠంలో పొందేటువంటి ఆనందం అయితే సమృద్ధిగా ఉంటుంది. అది ఈ లోకంలో ఉండేటువంటి ఆనందం ఈ సంసారి చేతను పొందేటువంటి ఆనందం అయితే అస్థిరమైనటువంటిది. కానీ శ్రీవైకుంఠంలో ఆ నిత్యసూరులు పొందేటువంటి ఆనందం నిత్యము ఉండేటువంటిది. అది అల్పము అస్థిరము. ఈ లోకంలో ఈ సంసారి చేతను పొందేటువంటి ఆనందము, అదే నిత్యసూరులు పొందేటువంటి ఆనందము అత్యధికం అంటే సమృద్ధంగా ఉంటుంది, నిత్యము ఉండేటువంటిదిగా ఉంటుంది. అది అలాంటి ఆనందాన్ని నాలడియిலும் కట్టు ఎన్గిర శబ్దం సాకల్య పరమాగవం. అదిగో 4 పాదాల్లో కూడా కట్టు అనేటువంటి పదం సాకల్య పరమాగవమాం నీర్మైకు ఎల్లయ్యానా తిరుమలై ఆశ్రేణీయ స్థలం మేన్మైకు ఎల్లయ్యాన పరమపదం అనుభవస్థానం ఒన్నియాక్కై పుగామై ఉయ్యకొల్వాన్ నింద వేంగడమిరే. అదిగో నీర్మైకల్ ఎల్లయ్యాన తిరుమలై ఆశ్రయణీయ స్థలం. మనం ఆశ్రయించాల్సినటువంటి స్థలం ఏమిటి అంటే సౌలభ్యానికి పరాకాష్ఠ అయినటువంటి తిరుమల. మేన్మైకు ఎల్లయ్యాన పరమపదం అనుభవస్థానం. ఇక్కడ తిరుమల చెప్పారు. తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి తిరువేంగడమడయాన విషయంలో పాసురాలని అనుగ్రహించారు ఆళ్వారు. అంటే ఏమిటి? మొదటి పాదంలో కట్టెజిల్ సోలై నల్వేంగడ వాణనై అని చెప్పారు. అంటే అనుగ్రహించినటువంటి వారు కురుగూరులో వేయించేసిన ఆళ్వారు. వారు ఎవరి గురించి అనుగ్రహించారు? ఈ తిరువేమదిని కట్టెజిల్ సోలై నల్వేంగడ వాణనై అని వారి గురించి అనుగ్రహిస్తే, అంటే ఈ లోకంలో మనం వెళ్ళి ఆశ్రయించవలసినటువంటి స్థలం ఏమిటయ్యా అంటే తిరువేంగడం. సరే ఆశ్రయించాం కదండి, ఆశ్రయించడం వల్ల కలిగే ఫలాన్ని ఆ అనుభవాన్ని అనుభవించేటువంటి స్థానం ఏమిటి? అదిగో మేన్మైకు ఎల్లయ్యాన పరమపదం అనుభవ స్థానం. మనం వెళ్ళి ఈ తిరువేంగడమలయాన్ని ఆశ్రయిస్తే మనకి ఆ మేన్మై గొప్పతనాన్ని, అంటే ఇదేమో సౌలభ్యానికి పరాకాష్ఠ ఈ తిరుమల, పరత్వానికి పరాకాష్ఠ ఇదిగో ఆ శ్రీవైకుంఠం. అది అనుభవ స్థానం అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి తిరువేంగడమలయాన్ని మనం ఆశ్రయిస్తే అదిగో మనకి అనుభవాన్ని అందించేటువంటిది ఆ శ్రీవైకుంఠము అంటున్నారు ఈ పాసంలో. ఉండియాక్కై పుగామై ఉయ్యకొల్వాన్ నిన్న వేంగడమిరే. అంటే దుర్వివేచమాంబడి అచిత్తోడే సంసృష్టనాయ్ దేవాది శరీర ప్రవేశం పన్నాదపడి ఉజ్జీవిప్పిక్కై కాగా అవసర ప్రతిష్టనాయ్ నిర్కిన తిరుమలై ఇత్యర్థ. ఎందుకు? నీర్మైకు ఎల్లయ్య అని కింద అరుంబదంలో ఇచ్చారు చూడండి. తిరుమలై ఆశ్రయణీయ స్థలమో ఆశ్రయించే స్థలం తిరుమల అండి. అంటే ఒండి ఆక్కై అన్నారు కదా, ఒక పాసురాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు మనకి. ఏమిటట? దుర్వివేచమాంబడి అచిత్తోడే సంస్పృష్టనాయ్. అంటే వివేకం నశించిపోయి ఈ అచిత్తుతోటి ఈ శరీరంతో కూడి ఉన్నటువంటి వాళ్ళే దేవ మనుష్య
తిర్యక్ స్థావర జన్మాలలో మనం ప్రవేశించకుండా ఉజ్జీవిప్పిక్కై కాగా మనందరినీ ఉజ్జీవింప చేయటం కోసమని అవసర ప్రతిష్టన, ఎప్పుడు వీడొచ్చి నా దగ్గర ఆశ్రయిస్తాడా అని ఎదురు చూస్తూ ఆయన వేంచేసి ఉన్నటువంటి స్థానం తిరుమల కనుక మనకి ఆశ్రయణీయ స్థలం ఏమిటయ్యా అంటే తిరుమల. అనుభవాన్ని పొందేటువంటి స్థలం ఏమిటయ్యా అంటే పరమపదము. ఆయన తిరుమలలో ఎందుకు వేంచేసి ఉన్నట్ట? ఇదిగో నన్ను వచ్చి ఆశ్రయించండర్రా, మీరు ఇంకా ఇలాంటి దేవాది దేవ తిర్యక్ మనుష్య స్థావర ఈ దేహాల్లో ప్రవేశించకుండా మిమ్మల్ని నేను ఉజ్జీవింప చేస్తా, రండి రండి అని ఆ తిరుమలలో నిలబడి ఉండి మనందరినీ రమ్మని పిలుస్తున్నాడు, తనని ఆశ్రయించమని. అది అందుకని తిరుమలేమో ఆశ్రయణీయ స్థలము, అనుభవ స్థలం. ఆ తిరుమలలో ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆయన్ని, అనుభవ స్థలమైనటువంటి శ్రీవైకుంఠం నీకు కరతలామలకమవుతుంది అంటున్నాడు ఈ తిరువాయుమొழிలో. కట్టెజిల్ సోలై నల్వేంగడ వాణనై కట్టెజిల్ తెన్కురుగూర్ செடகோபன் சொல் கட்டெஜிலாயிரத்திப்பத்தும் வல்லவர் கட்டெஜில் வானவர் போகம் உண்பாரே. வடக்கு திருவீதி பிள்ளை திவ்ய திருவடிகளே சரணம், ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొழிకి సంబంధించినటువంటి శ్లోకం. తస్మాత్ ముని శ్రవణతావి భవాత్ పరస్మిన్ పుంసేవ పుంకితమతి పురుషార్థసారే తస్వస్వకీయ విషయేషు అఖిలేషు షష్ఠే స్వీయత్వ బుద్ధిరవశాత్ గడితేత్యవోచేత్. తస్మాత్ ముని ప్రణవతా విభవాత్ పరస్మిన్ పుంస్వేవ పుంకితమతి పురుషార్థసారే స్వస్య స్వకీయ విషయేషు అఖిలేషు షష్ఠే స్వీయత్వ బుద్ధిరవశాత్ గడితేత్యవోచేత్. తస్మాత్ బంధువులయందు నిస్పృహ వలన, పరస్మిన్ పుంసి ఏవ పరమ పురుషుని యందే, ప్రవణత విభవాత్ ప్రావణ్యాతిశయము చేత, పురుషార్థ సారే ఉత్తమ పురుషార్థమందు, పుంఖితమతి విజృంభించిన బుద్ధి గలవారైన, ముని నమ్మాళ్వారు, స్వస్య తమకు, అఖిలేషు సమస్తమైనటువంటి, స్వకీయ విషయేషు తమ వస్తువులయందు, స్వీయత్వ బుద్ధి తమది అనడు బుద్ధి, అవశాత్ యత్నము లేకనే, గళిత జారిపోయినది ఇది అని షష్ఠే 6వ తిరువాయుమొழிలో అవోచత్ సాధించిరి. ఏం చెప్పారట ఈ 6వ తిరువాయుమొழிలో? మాలుక్కు అనేటువంటి ఈ తిరువాయుమొழிలో నమ్మాళ్వార్లు తమకు కిందటి తిరువాయుమొഴి ఏది తిరుత్తులై విల్లి మంగళం పాసురాల విషయంలో అప్పుడు జరిగినటువంటి సంసార వైరాగ్యం, ఆ సంసార వైరాగ్యంతో పరమ పురుష విషయంలో ప్రావణ్యం కలిగింది. ఆ ప్రావణ్యం ఏం చేసింది? పరమ పురుషార్థ ప్రాప్తి విషయంలో ఆశ కలిగింది ఆడవాళ్ళకి. అయితే తమ విగ్రహాది సకల పదార్థములందు తమకు మమకారం వదిలిపోయిందని ప్రసాదిస్తున్నారు. అంటే ఎప్పుడైతే కిందటి తిరువాయుమొழிలో పరమ పురుషుల విషయంలో ప్రీతి కలిగింది, సంసారం విషయంలో విరక్తి కలిగింది ఆడవాళ్ళకి. ఏది తొలైవిల్లి మంగళం పాసురాల్లో. ఎప్పుడైతే పరమ పురుషుల విషయంలో మిక్కిలి ఆదరం కలిగిందో, ఇదిగో తన తిరుమేని కానీ తనదైనటువంటి ఆత్మీయాల విషయంలో ఆశ తొలగిపోయింది ఆడవాళ్ళకి అనేటువంటి విషయాన్ని ఈ మాలుక్కు అనేటువంటి తిరువాయుమొழிలో తెలియజేస్తున్నారు. తస్మాత్ ముని ప్రవణత విభవాత్ పరస్మిన్ పుంసేవ పుంకితమతి పురుషార్థసారే స్వస్య స్వకీయ విషయేషు అఖిలేషు షష్ఠే స్వీయత్వ బుద్ధిరవశాత్ గళితేత్యవోచేత్. வாதிகேசரி அழகே மணவாள தீயர் திருவடிகளே சரணம். வேதாந்தாச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ద్రవిడోపనిషత్తాత్పర్య రత్నావళి. మాలు పారమ్యాద్యైశ్చ
పంచాయుధ విహృతిముఖైః బ్రహ్మణ స్రష్టృభావాత్ దేవానాం స్వామి భావాత్ అభిసుభగతయా అలంకృతే కుండభంగాత్ ప్రాదుర్భావైశ్చ సర్వాంతర నిలయతయా అహం మమ ఇతి ఏతి ధైర్యం చాతుర్యాదీని నృణాం అపహరతి హరిచ్ఛేత్య వాణీచ్ఛటారిః పారమ్యాదైచ్ఛ పంచాయుధ విహృతి ముఖైః పారమ్యాద్యైచ్ఛ పరత్వము మొదలైన వాటి చేతను పంచాయుధ విహృతి ముఖైః శంఖచక్రాది పంచాయుధ విహారము మొదలైనటువంటి వాటి చేతను బ్రహ్మ సృష్టృత్వ భావాత్ చతుర్ముఖునికి స్రస్త అగుట వలనను దేవానాం దేవతలకు స్వామి భావాత్ స్వామి అగుట వలనను అభిసుభగతయ సకల అవయవముల చేత మనోజ్ఞుడు కావటం చేతను అలంకృతేహే దివ్య అలంకారము వలనను కుందభంగాత్ బండి గురువింద వృక్షాన్ని పడతోయటం వలనను ప్రాదుర్భావైచ అవతారముల చేతను సర్వాంతర నిలయతయ సర్వప్రాణుల యొక్క హృదయమును వాసస్థానముగా కలిగి ఉండటం చేతను హరిహి సర్వేశ్వరుడు నృణాం మనుష్యుల యొక్క అహం మమత్వే అహంకార మమకారములను అతి ధైర్యం అత్యంత ధైర్యమును చాతుర్యాదీని చాతుర్యము మొదలైన వానిని అపహరతి పోగొట్టుతున్నాడు ఇది అని చఠారిహి నమ్మాళ్ళవాళ్ళు అభాణిత్ సాధించిరి చెప్పారు అంటున్నారు. తాత్పర్యం ఏమిటి? 6వ తిరువామిడిలో నమ్మాళ్ళవాళ్ళు ఏం చెప్పారట? సర్వేశ్వరుడు భక్తులకు తన యొక్క పరత్వాన్ని, పంచాయుధ ధారణాన్ని, బ్రహ్మ సృష్టిత్వాన్ని, దేవదేవత్వాన్ని, సౌందర్యాన్ని, అలంకారాల్ని, కుంద వృక్షాన్ని విరక్కొట్టాడు కదా కృష్ణావతారంలో. దానిని రామకృష్ణాది అవతారాలని, సర్వాంతరాత్మత్వాన్ని మొదలైన వాటన్నిటినీ కనబరిచాట సర్వేశ్వరుడు. కనబరిచి ఆడవాళ్ళకు ఉన్నటువంటి అహంకారాదులను పోగొడుతున్నాడని ప్రసాదించారు. అంటే నా తిరుమేని పోయింది, నా లావణ్యం పోయింది, నా స్వాతంత్రం పోయింది, ఇవన్నీ చెప్పారు కదా. అంటే ఏమిటి? ఇది నాది 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 అనే భావనని పోగొట్టారు పెరుమాళ్ళు ఆడవాళ్ళకి. ఈ తిరువాయిమడిలో ఆడవాళ్ళకు ఉన్నటువంటి నా తిరుమేని, నా గాజులు, నా అహంకారము, నా సౌందర్యము ఇవన్నీ పోగొట్టాడు అన్నారు కదా. అంటే ఏమిటి? నేను నాది అనే భావనని పోగొట్టారట ఆడవాళ్ళకి పెరుమాళ్ళు ఈ తిరువాయిమొజిలో. వ్యాఖ్యానము పారమ్యాద్యైచ్చ మాలుక్కు వయ్యమళందమణాళర్కు சர்வஸ்மாத் பரத்வத்தாலும் తిరువలకు అరుణినత్తాலும் సర్వస్మాత్ అందరికంటే గొప్పవాడు కావటం చేతను, లోకాలని కొలవటం చేతను, పంచాయుధ విహృతి ముఖైః செங்கு வில் வாள் தண்டு சக்கர கையர்க்கு శంఖ చక్రాది పంచాయుధ విహారత్తాலும் శంఖము, చక్రము, ఖడ్గము, గద వీటన్నిటిని ధరించి వ్యవహరించడం చేతను ముఖ శబ్దత్తాలే మేలిల్ పాటిల్ நீடுலகுண்டா திறங்கிளர்வாயிச்சிருக்கல் வரவர்க்கு என்று சொல்லப்படுகிறா వటదల ఛాయిత్వం సంగ్రహిక్కப்படுகிறது. అంటే విహృతి ముఖై అంటే వాటి ద్వారా అన్నారు కదా. ఆ ముఖ శబ్దంతో తర్వాత పాత్రలో చెప్పబడినటువంటి ఆ వటపత్ర ఛాయిత్వం ఉన్నది కదా, అది కూడా స్వీకరించాలి అంటూ బ్రహ్మణ స్పష్టభావాత్ స్పష్టృభావాత్ పీడుడై నాన్ముఖనై పడైతానుకు చతుర్దశ భువన నిర్వాహకనాన చతుర్ముఖనై సృష్టికయ్యాలం. ఈ 7-14 లోకాలని సృష్టించేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించటం చేత, ఈ బ్రహ్మగారిని సృష్టించిన వారెవరని? సర్వేశ్వరుడే. దేవానాం స్వామి భావాత్ தென்புணல் பள்ளியன் தேவ பிரானுக்கு దేవరగలకు సర్వ నిర్వాహకనాగయ్యాలం దేవతలకు కూడా
నిర్వాహకుడు ఈయనే కావటం వలనను అభిశుభగతయా కర్పగ కావన ఇత్యాది சௌபாகியாவகங்களாயிருக்கிற திருத்தோள்கள் முதலான దివ్య అవయవంగళై ఉడయ్యనా కయ్యాலும் సౌభాగ్యముతో కూడినటువంటి భుజాలు మొదలైన దివ్య అవయవాలని కలిగినటువంటి వాడు అలంకృతే மெய்யமர் நன்கு அணிந்தானுக்கு அந்த அவயவங்களிலே పొరుందిరిక్కిற దివ్య ఆభరణ అలంకారత్తాలు ఆ అవయవాలకి చక్కగా అమరినట్లుగా ఉన్నటువంటి దివ్య ఆభరణాలతోటి చేసినటువంటి అలంకారం చేతను కుందభంగాత్ ఛాయకురందం వసిత్త కుందవృక్ష భంజనత్తాలు కుందవృక్షాన్ని విరక్కొట్టడం చేతను ప్రాదుర్భావైచ్చ కాన్బెరుం తోత్తత్తు ఎంకాకుత్త నంబిక్కు నిరవధిక వైభవత్తయ్యుడయ్య రామాది అవతారంగళాలు నిరవధికమైన వైభవాన్ని కలిగిన రామావతారము మొదలైనటువంటి వాటి చేత సర్వాంతర నిలయతయా நிற்பன பல்லுருவாய் நிற்குமாயிற்கு சகலர்க்கும் அந்தராத்மதையா நிற்கையாலும் எம்பெருமான் ஆசிரிதருடைய அகங்கார மமகார தைரிய சாதுரியாதிகளை அபஹரியா நிற்கிறான் என்னோ மாலுக்கு வையம் என்கிற దశకத்திலே మారన్ అరుళి செய்தார் ఎన్గిరారు. అందరికీ కూడా అంతరాత్మలాగా వేంచేసి ఉన్నటువంటి స్వామి ఏం చేస్తాట? ఆయన ఆశ్రితులైన వాళ్ళ యొక్క అహంకార మమకారాలని, ధైర్యాన్ని, చాతుర్యాన్ని వీటన్నిటిని అపహరించేస్తాడు అని ఈ మాలుక్కుం వయ్యం అనేటువంటి ఈ దశకంలో నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించారు అంటూ వేదాంతాచార్య దివ్య తిరువడిగడే శరణం. పారమ్యాద్యైశ్చ పంచాయుధ విస్మృతి ముఖై బ్రహ్మణ స్రష్టుభావాత్ దేవానాం స్వామి భావాత్ అభిశుభగతయా అలంకృతే కుందభంగాత్ ప్రాదుర్భావైశ్చ సర్వాంతర నిలయతయా అహం మమ ఇతి ఏతి ధైర్యం చాతుర్యాదీని నృణాం అపహరతి హరిః చేత్య అభాణి ఛటారిః. ఇప్పుడు తిరువాయమడి 109வது பாசுரம் பெரியதேர் వారు అనుగ్రహించినటువంటిది. మాలుడనే తాన్ కలందు వాழப்பெறாமையால் శాలనైందు తన్నుడైమై తానడయ్యా கோலியே தான் இகழ வேண்டா மத்தன்னை விடல் சொன்மாறன் நோனமரு சீர் நெஞ்சே உன் మాలుడనే తాన్ కలందు తాము మాలుడనే సర్వేశ్వరుడితో కలందు సంశ్లేషించి వాழப்பெறாமையால் సుఖించనందున చాలా నైందు మిక్కిలి ఖిన్నులై తన్నుడైమై అడయ్యా తమ వస్తువులను సంపూర్ణంగా తాను పోలి తాము ఆశించి తాము ఇజగవేందామలే విడుచటకు ప్రయత్నం లేకుండానే తమను విడిచిపోతున్నటువంటి వాటిని ప్రసాదించినటువంటి మారన్ నంబాళ్ వాళ్ళ యొక్క ఊనం అరు దోషము లేనటువంటి సీర్ కళ్యాణ గుణాలను నెంజే ఓ మనస అనుభవించు. ఏం చెప్తున్నారు మనవాళ్ళ మామూలు ఈ పాసురంలో, ఈ తిరువామిడి 109వ పాసురంలో అంటే నమ్మాళ్ళ వాళ్ళు తాము యథామనోరథం సర్వేశ్వరుని అనుభవించాలని ఆశపడ్డారు. అది లభించలేకపోతే మనస్థైథిల్యాన్ని పొందారు. ఆ దుఃఖంలో ఉన్నారు ఆడవాళ్ళు. ఆ దుఃఖంతో ఆయన యొక్క చిరుమేని మొత్తం కృషించిపోయింది, ఆభరణాలన్నీ జారిపోయాయి, సౌందర్యాదులన్నీ నశించిపోయాయి అని అనుగ్రహించారు. కాబట్టి ఓ మనస అలాంటి కేవల భగవత్పరులైనటువంటి ఆళ్వార్ల యొక్క కళ్యాణ గుణాలను యథేచ్ఛగా అనుభవించమ్మా అని మనవాళ్ళ మామూలు తమ యొక్క మనసుతో చెప్తున్నారు. అంటే నమ్మాళ్ళవారు భగవంతుణ్ణి పొందాలని ఆశపడ్డారు, అది లభించలేదు. ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క తిరుమేని కృషించిపోయి వారికి ఉన్నవన్నీ జారిపోయాయి. అలా భగవంతుడి విషయంలో ఆర్తి కలిగినటువంటి వారు, భగవత్ పరులైనటువంటి
ఆడవాళ్ళనే నువ్వు స్మరిస్తూ ఉండమ్మా మనసా అని మనవాళ్ళ మామూలు చెప్తున్నారు వారి యొక్క మనస్సుతోటి. అవతారిక మాలుడనే இதில் தமக்குள்ளதடையா கைவிட்டு போனபடியே பேசின பாசுரத்தை అనువదిత్తరుడి செய்கிறார். తమకున్నదంతా చేజారిపోయినటువంటి ప్రకారాన్ని చెప్తున్నారు పాసురాల రూపంగా ఈ తిరువామిలో. అది ఎంగనే ఎన్నిల్ కీర్ పిరంద సంశ్లేషం మానస సంశ్లేష మాత్రమాయ్ బాహ్యకరణ యోగ్యమల్లామయ్యాలే தென்னியால் வணங்கு அவ்வூர் திருநாமம் கேட்பது சிந்தையே என்கிறபடியே மிகவும் அவசன்னராய் அத்தாலே மோகித்து கிடக்கா ஏராளுமிரையோனில் தாம் விட பார்த்தா ஆத்மா ஆத்மீய பதார்த்தங்கள் அடங்கலும் தன்னடையே விட்டு கஜந்து சிதிலமாய் செல்லுகிறபடியே திருத்தாயார் தன் மகள் வலையாதிகள் போயித்தென்னு அவன் உரி கூரை கொண்ட பிரகாரத்தை பேசின பாசுரத்தாலே சொல்லி கூப்பிடுகிற மாலுக்குவயத்தில் அர்த்தத்தை మాలుడనే తాన్ కలందు ఇత్యాద్యాలే అరుడి చేయగిరార్ ఎన్గై. కిందటి పాసురంలో ఎందులో కురవయ్య ఇచ్చే రోడ్డులో ఆడవాళ్ళకు కలిగినటువంటి సంతోషం మొత్తం అది మానసికమే, ఉల్వెరుప్పే అయింది. కానీ అది ప్రత్యక్షం కాకపోవటం చేత ఆడవాళ్ళకి దుఃఖం కలిగింది. ఆ దుఃఖంతో ఏం చేశారు, సెన్నియాల్ వణంగుం ఆ ఊరు తిరునామం కేట్పద చెందయ్యే అని మనస వాచ కర్మణ ఆయన యొక్క తిరునామాల్ని అనుసంధించుకుంటూ మిక్కిలి దుఃఖితులుగా ఉన్నటువంటి ఆడవాళ్ళు వెంటనే మోహపడిపోయారు. ఆడవాళ్ళు మోహపడిపోయి ఎలా ఉన్నారు, ఏరాಳು మెరయోనులో ఈ నువ్వు కోరుకోనటువంటి ఈ ఆత్మీయాలతో నాకు సంబంధం లేదయ్యా అని అడిగారు. అక్కడ సంబంధం లేదు అని చెప్పారు అక్కడ. కానీ ఇక్కడ ఆడవాళ్ళు ఏమి చెప్పకుండానే ఆడవాళ్ళు కొన్నవన్నీ కూడా వాటంతలవే తొలగిపోవటం మొదలు పెట్టాయట. అదిగో తన్నడయ్యే విట్టు ఖజన్రు శిథిలమాయ చెల్లుగిరపడియాయి. అది ఆడవాళ్ళు కోరుకోకుండానే ఏరాడు మెరయోనులో ఆడవారు కోరుకున్నారు, నాకు ఇవేం వద్దయ్యా, నాకు తొలగింప చేయి వీటితో సంబంధాన్ని అని. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కోరుకోకుండానే వాటంతలు అవే తొలగిపోయినటువంటి ప్రకారాన్ని ఎవరు చెబుతున్నారు, తిరుత్తాయారు చెప్తున్నారు. ఈ తిరువాయిమజలో తమ అమ్మాయి ఆ వలయాదిగల కంకణాలన్నీ పోగొట్టుకున్నటువంటి విధానాన్ని చెప్పినటువంటి పాసురాలే బాధపడుతూ మా అమ్మాయికి వలయాలు పోయాయి, అభిమానం పోయింది, లావణ్యం పోయింది అని ఈ పాసురాలన్నిట్లో ఒక్కొక్క దాంట్లో మా అమ్మాయి ఒక్కొక్క దాన్ని కోల్పోయింది అని చెప్తున్నారు తల్లి గారు. మాలుడనే తాన్ కలందు వాజప్పెరామయ్యాల్ ఆశ్రిత వ్యాముగ్ధనాన సర్వేశ్వరన్వడన్ సంశ్లేషిత్తు సత్తై పెత్తు ఉజ్జీవియామయ్యాల్. ఆశ్రిత వ్యాముగ్ధుడైనటువంటి సర్వేశ్వరుడితో కలిసి సత్తని కలిగి ఉజ్జీవించకుండా అడిమై செய்வார் తిరుమాలుక్కు ఎన్నారిరే. అత్తై అడియొత్తిన పడి అడిమై செய்வார் తిరుమాలుక్కు. అడిమై செய்வாర్ అంటే కైంకర్యం చేసేటువంటి వాడు తిరుమాలుకి కైంకర్యం చేసేవాడు అని అన్నారు కదా. అత్తై అడియొత్తిన పడి అంటే ఒకట్లు, ఇక్కడ ఒకటి అంటే 55, 5 అంటే ఇది కొరవై 5 తొవళిల్ మామణి మాడమొంగులో అడిమై செய்வார் తిరుమాలుక్కు అని అన్నారు కదా. పాసురం చివరి పదం అది. ఏది తొవళిల్ మామణి మాడమొంగులో ఆఖరి పాసురంలో చివరి పదం అడిమై செய்வார் తిరుమాలుక్కు అని అన్నారు కదా. అత్తయ్య అడిగొచ్చినప్పటి దాన్ని అనుసరించి చెబుతున్నారు. చాలనైందు మరి ఆయన కైంకర్యం చేయాలనుకున్నారు, అది లభించలేదు. చాలనైందు మిగవం అవసన్నరాయ్, బాగా దుఃఖం కలిగింది ఆడవాళ్ళకి. தம்தசை தாம் பேச மாட்டாதே తిరుత్తాయార్ పేసుంబడియాగ తళరందు. తన దశను తాము చెప్పుకోలేనటువంటి దశ ఏర్పడింది. తిరుత్తాయారు పేసుంబడియాగా తాయిమారవస్థలో చెప్పేటట్లుగా తళరందు తడబాటును పొంది தன்னுடைமை தான் அடைய போலியே தான் எகழ வேண்டாமல்
ஏராளு மிரையோனில் அவனுக்கு உருப்பல்லாத ஆத்மீயங்களை ஆத்மீயங்கள் அடையத்தாம் విడ ఉద్యోగిక వేండిన పోలన్నికే. అదిగో ఏరాలు మెరయ్యనులు ఆడవాళ్ళు ఆత్మహత్యాలన్నీ కూడా నీకు నీకు చెందినటువంటి ఆత్మహత్యాలతో నాకేం సంబంధయ్యా అని వారు విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు. తన్నే విడల్ సొల్మారన్ తన్నడయ్యే అవై ముట్కోలి తమ్మై కట్టడంగా విట్ట అగలుంబడియై అరుడిచ్చేద ఆళ్వారు. కానీ ఇక్కడ ఆళ్వారు కోరుకోకుండానే వాటంతల అవే ముందుగా కోరుకొని తామంతట తామే అన్ని కూడా ఆళ్వారని విడిచిపెట్టేటట్లుగా బయలుదేరాయి. విట్టు అగలుంబడి అయి ఎలా విడిచిపెట్టి వెళ్ళాయో చెప్పారు ఆళ్వారు ఈ తిరువామిడిలో. అదావదు ఉత్తరీయం దయా త్యక్తం శుభాన్యాభరణాన్యపి ఎన్నుంబడి ఏల కుజల్ ఇదందదు సెంగే ఎన్ మంగై ఇదందదు மாமை நிறமே என் பிறங்கிருந் கூந்தல் இழந்தது பீரே என் பாடுடை அல்கள் இழந்தது பண்பே என் கண்புனை கோரை இழந்தது கற்பே என் வில் புருவ கொடி தோத்தது மெய்யே என் தையல் இழந்தது தன்னுடை சாயே என் வாச குழல் இழந்தது மாண்பே என் பூங்குனை மென்முலை தோத்தது பொற்பே என் கற்புடை ஆட்டி ఇదందదు కట్టే ఎన్ను అరుడిచ్చేదవై అంగై. ఇదిగో ఏమేం పోగొట్టుకున్నదో ప్రతి పాత్రంలో చెప్పిన పదాలన్నిటినీ ఇక్కడ ఇచ్చారు. తన్నయ్య విడల్ సొల్మారన్ కట్టెజిల్ చెన్సొరు కురుగోరు సెడగోపన్ సొల్ ఎన్నుంబడి అరుడిచ్చేద ఆళ్వారుడయ. అదే ప్రాకారాలతోటి అందమైనటువంటి తిరుక్కురుగూరులో వేయించేసినటువంటి ఆళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి ఓనం అరు సీరు నెంజేవున్ சீருக்கோணமானது ஸ்வார்த்தமாயிருக்கை அப்படி అన్నికే పరానుభవ యోగ్యమాயிருக்கை. ఓనం అరు అంటే తన అనుభవం కోసం కదా, అప్పటి అన్నికే పరానుభవ యోగ్యమాயிருக்கை ఆ సర్వేశ్వరుని అనుభవించేటువంటి యోగ్యత కలిగినట్టుగా ఉండటం. ఓనం మత్తిరుక్కై ఇప్పటి నిరవజ్యమాన కళ్యాణ గుణత్తై నెంజే ఉన్. అలాంటి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉండేటువంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క గుణాలని నెంజే మనస ఉన్ అనుభవించు. ఓవా తొజిల్ శాంగం சொல் சீர் அன்னை நெஞ்சே ஓவாத ஊனாகவும் என்னு ஆழ்வார் அவன் குணங்களை புஜிக்குமா போலே நீயும் ஆழ்வாருடைய భక్త్యాది గుణంగళే భుక్తమాగ పూజి. మరియు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించేటువంటి వారు ఆళ్వారు. అలాంటి నమ్మాళ్వారి యొక్క గుణాలని అనుభవించవమ్మా ఓ మనస. నీயும் ఆళ్వారుடைய భక్త్యాది గుణంగళే భుక్తమాగ పూజి. ఆళ్వార్ల యొక్క భక్తి మొదలైన గుణాలని నీకు ఆహారంగా స్వీకరించు అని చెప్తున్నారు మనవాళ మామూలు తమ మనసు గారితోటి. పెరియది ఎరదివ్య తిరువడిగలే శరణం மாலுடனே தான் கலந்து வாழப்பெறாமையால் சால நைந்து தன்னுடைய மைதான் அடையா கோலியே தான் இகழ வேண்டாமல் தன்னை விடல் சொன்மாறன் நூனமரு சீர் நெஞ்சே உன். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சா